జరిగే పెళ్లిళ్ళు సినిమాలకు ఏమాత్రం తీసిపోవడం లేదు. కొన్ని పెళ్లిళ్లలో అయితే సినిమా సీన్లకు మించిన క్రియేటివిటీని చూపిస్తూ ఉన్నారు. ఇక ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వధూవరులను హీరోయిన్ల తరహాలో చూపిస్తూ పాటలకు స్టెప్పులు కూడా వేస్తూ ఉన్నారు. కొందరు ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు అయితే మరింత వినూత్నంగా ఆలోచిస్తూ వీడియోలు ఫోటోలు తీస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్, మరికొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ ఫోటోగ్రాఫర్ వధూవరులకు ఫోటోలు వీడియోలు తీస్తూ ఉండగా తమాషా సంఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ ఫోటోగ్రాఫర్ నిబద్ధత మామూలుగా లేదుగా అంటూ కమెంట్లు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులకు ఫోటోలు వీడియోలు తీస్తూ ఉన్నారు. వధువు మంటపంలోకి ఎంట్రీ ఇస్తూ ఉండగా ఫోటోగ్రాఫర్ ఆమెను వీడియో తీస్తూ ఉన్నాడు. వీడియో తీసే క్రమంలో వెనక్కి నడవాల్సి వచ్చింది. అయితే అక్కడే ఉన్న వాటర్ ఫౌంటైన్ ను అతను గమనించలేదు. వీడియో తీస్తూ ఒక్కో అడుగు వెనక్కి వేసుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలో వెనుక చూసుకోకుండా ఫౌంటైన్ నీటిలో అడిగేశాడు. దీంతో కాలు జారి కెమెరా కొంచెం షేక్ అయింది. ఆ వెంటనే కింద పడకుండా నిలదొక్కుని మళ్ళీ యథాతథంగా వీడియో తీయడం స్టార్ట్ చేశాడు. వీడియోగ్రాఫర్ నీళ్లలో కాలు జారడం చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ఆ వెంటనే మళ్ళీ నిలదొక్కుని వీడియో తీయడంతో హమ్మయ్య అని అనుకున్నారు. ఇలా ఆ వీడియోగ్రాఫర్ ఈ పెళ్లి వీడియోలను ఎంతో శ్రద్ధగా, అంకిత భావంతో తీయడం అందరినీ ఆకట్టుకుతాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు. వావ్, ఈ కెమెరామెన్ టాలెంట్ మామూలుగా లేదుగా అంటూ కొందరు, ఇతడికి పనిపై ఉన్న శ్రద్ధ చూస్తూ ఉంటే ముచ్చటేస్తుంది అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు.